టు ఛానల్ 9. ఈరోజు మన అతిథి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఆయన టీడీపీ తరఫు నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ ప్రచారానికి టీడీపీ ఎన్ని కార్యక్రమాలు చేసింది, ఏం కార్యక్రమాలు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏమి జనానికి అందిస్తుందన్న విషయాలు తెలుపుతూ ప్రతి గడపకు వెళుతున్నారు. ఈ గడపకు వెళుతున్న సందర్భంగా ఆయనతో మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దాం. ఆయన ఈ గడప ప్రోగ్రాంలో ఎలా జరుగుతుంది, గడపకు వెళ్ళినప్పుడు వారి రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే తెలియని వారే లేరు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తన సోదరుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అయిన కార్యాలయం నియోజకవర్గంలో గిరిధర్ రెడ్డి తర్వాతనే శ్రీధర్ రెడ్డిని కలిసే అవకాశం ఉంటుంది. గతంలో 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయానికి గిరిధర్ రెడ్డి అన్ని తానే వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. 2024లో 37,000 పైచిలుకు ఓట్లతో శ్రీధర్ రెడ్డి గెలుపు సునాయాసం చేస్తున్న నేత కూడా గిరిధర్ రెడ్డిగా చెప్పుకోవచ్చు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి ఉన్నాడంటే దాని వెనుక గిరిధర్ రెడ్డి రెక్కల కష్టం ఉందనే చెప్పుకోవచ్చు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన తర్వాత రాజకీయాలు ఎలా ఉన్నా ఈసారి తన సోదరుడు గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలన్నది ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి లక్ష్యమట. దీనికోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి గిరిధర్ రెడ్డిని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఎన్నికల పూర్తయి 6 నెలలు అయిన తర్వాతనే నెల్లూరు నియోజకవర్గంలోకి ప్రజలకు మరింత దగ్గరగా మమేకమయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. ఈ ప్రయత్నాల్లో భాగంగానే నెల్లూరు నియోజకవర్గం కోటంరెడ్డి సోదరుల కనుసన్నల్లో ఉండేందుకే ఓ స్కెచ్ వేస్తారట. దీనికోసమే ఈ నియోజకవర్గంలో ప్రతి గడపకు గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలం కొత్త వెల్లంటిలో గడప గడపకు గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమంలో ఛానల్ 9 గిరిధర్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించింది. గడప గడపకు గిరిధర్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా కోటంరెడ్డితో మా ఛానల్ 9 ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ ఫేస్ టు ఫేస్. సార్, ఇప్పుడు మీరు ఇంతవరకు ఎన్ని రోజుల నుంచి ప్రతి గడపకు వెళ్తున్నారు? దీని పరిస్థితి ఎట్లుంది? దాదాపు ఇది 13వ రోజు. నెల్లూరు అర్బన్లో ఒక 5 డివిజన్లో ప్యాకెట్లు తీసుకొని తిరిగాం. గ్రామాల్లో కంటిన్యూగా మొన్నటి నుంచి తిరుగుతా ఉన్నాం. పూలకందుకూరు సజ్జాపురం అయిపోయింది. ఈరోజు కొత్తలంటే ఒక సగమైంది. కంటిన్యూషన్గా గ్రామాల్లో దాదాపు 7-6 రోజుల పాటు తిరగాలని నిర్ణయించాం. అదేవిధంగా ప్రతి గడపకు పోయినప్పుడు కూడా ఏదైతే గత ఎలక్షన్లో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి పార్టీ మారి పోటీ చేసిన సోదరుడు శ్రీధర్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన విషయం కూడా మీకు అందరికీ తెలిసింది. అయితే ఆ రోజు ఎలక్షన్స్లో మేము ఎలక్షన్స్కు ముందు గతంలో ఎమ్మెల్యే గారు 4 సార్లు తిరుగున్నారు. ఎలక్షన్స్లో మా కుటుంబం ప్రతి గడప కూడా పోయింది. ఏదైతే ఎలక్షన్స్లో మనం తిరిగామో మా మీద ఒక నమ్మకం భరోసా పెట్టుకున్నారో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మొదటి 6 నెలలకే కార్యక్రమం ప్రారంభిస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు చేస్తున్నారో అవి ఒక పక్కన ప్రజలకి వివరించుకుంటూ అదేవిధంగా ఇంకా క్షేత్రస్థాయిలో ఏమేమి చిన్న లోటుపాట్లు ఉన్నాయో అవి కూడా ఉండకుండా ఉండేదానికి ముఖ్యంగా ఈ గడప గడప కార్యక్రమాన్ని తీసుకుంటాం. మొదటి 6 నెలలకే ఎలా రిజల్ట్ బయటపడుతుందని మీరు తెలుస్తున్నారు? మొదటి 6 నెలలకి రిజల్ట్స్ గురించి కాదన్నా, మనం ఇంకా మనకు దాదాపు 4.5 సంవత్సరాలు ఉంటాయి. గతంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో విజ్ఞాపనలు, ఎన్నో వినతి పత్రాలు, ఎంతోమందికి రిక్వెస్ట్ చేశాం. దాదాపు ఎక్కడ 90% అయిన పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో మేము పార్టీ నుంచి బయటకు వచ్చాం. అయితే ఈరోజు మనం ఇప్పుడు తిరిగితే కానీ మనకు ప్రతి విలేజ్లో ఉన్న సిమెంట్ రోడ్ అయినా, డ్రైన్ అయినా, అదేవిధంగా తాగునీరుకి సంబంధించి కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, స్ట్రీట్ లైట్ కానీ, శానిటేషన్ కానీ, ఇంకా ఎక్కడన్నా గత ప్రభుత్వంలో పింఛన్లో, రేషన్ కార్డులో ఏదో విధంగా తీసిన విధానాలు కానీ ఇవన్నీ కూడా తెలుసుకుంటూ
ఎప్పటికప్పుడు మా ఆఫీస్ వారుగా నోట్ చేసుకుంటూ దాన్ని త్రూ ఎమ్మెల్యే గారి ద్వారా అధికారులతో ఒక సమీక్ష సమావేశం పెట్టుకొని తొందరగానే దాన్ని పరిష్కరించాలా. ఎందుకంటే కొన్ని సమస్యలు పెద్దవి ఉంటాయన్న, అవి 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. కొన్ని ఇమ్మీడియట్గా చేయగలిగిన ఉంటాయి, కొన్ని నెలలో చేయగలిగిన ఉంటాయి. అందులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలతో ఇస్తూ అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈరోజు చేస్తా ఉన్నాం. మీరు కూడా చూస్తుంటారు, వచ్చేటప్పుడు మన దేవరపాలెం నుంచి కన్నమూరు దాకా రోడ్డు ఏదైతే ఇలాంటి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఇప్పుడు తిరిగితేనే మనం ఏదన్నా తెలుసుకుంటే మనకు టైం ఉంది కాబట్టి అవి కూడా చేయాలన్న తపన ఉద్దేశంతో. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మేము ఎంత చేసినా రుణం తీర్చుకోలేదు. పెద్ద పెద్దవాళ్ళు గత ఎలక్షన్లో మీరందరూ కూడా చూశారన్న. అయినప్పటికీ ప్రజలు ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో, ఎవరు మనం పిలిస్తే పలుకుతారు అనే దాన్ని తీసుకొని ఒక పక్కన తెలుగుదేశం పార్టీ అవకాశం మాకు ఇచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారు కాబట్టి మా మీద అది చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే 100 కోట్లలో ప్రధానమైన పనులు ఒక 4 ప్రధానమైన పనులన ఇప్పటికే దాదాపు రోడ్లు ఒకటి దేవరపాలెం నుంచి ఎన్ఎంటీ రోడ్డు ఒకటి, అదేవిధంగా డీకేడబ్ల్యూ సంజయ్ గాంధీ నగర్ ఒకటి, అదేవిధంగా మాగుడు సుబ్బరామరెడ్డి గారి బొమ్మగారి దగ్గర నుంచి వేదాయపాలెం దగ్గర నుంచి ఒకటి. ఇదిగాక సిమెంటు రోడ్లు అయితేనేమి, నగరంలో డ్రైన్లు అయితేనేమి దాదాపు ఎన్ఆర్జేసీ కింద దాదాపు ఒక 7-8 కోట్లకి తిరిగే రోడ్డు వరకు అయింది. మీరు గతంలో చెరువు బ్రిడ్జి కోసం ట్రై చేశారు, ఆ ప్రాజెక్ట్ అంటే కొట్టేపాలెం కల్స్ గురించి అన్న మీరు అడుగుతున్నారు. కొట్టేపాలెం కల్స్ మీద మనం గతంలో చాలా ప్రయత్నించినా వాస్తవం మీరు చెప్పింది అది కాలేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన ఇమీడియట్గానే దానికి సంబంధించి హై లెవెల్ బ్రిడ్జి ఒకటి కావాలని చెప్పి ఇప్పటికే మనం ప్రతిపాదన స్టేట్ గవర్నమెంట్కి పంపించున్నాం. 4 లైన్ కావాలని దాదాపు 12-13 కోట్ల రూపాయలతో అటు స్టేట్ గవర్నమెంట్కి పంపించాం, నాబార్డులో పెట్టుకున్నాం, 16th ఫైనాన్స్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా కొట్టేపాలెం కల్స్ మీద బ్రిడ్జి వీళ్ళని త్వరగా వస్తానని అనుకుంటున్నాం. మీరు ఈ గడప గడపకు కార్యక్రమం నెల్లూరు రూరల్లో ప్రతి ఇంటికి పోతున్నారు. చాలా ఇదే విధంగా గుడిసెలు కనీసం బాత్రూములు లేని పరిస్థితి ఉంది. దాన్ని ఎలా తీసుకురావాలి? ఇప్పుడు మనం ప్రతి ఇంటికి పోయినప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం కొత్తవేళ అంటే ఎస్టీ కాలనీ. ఈ ఎస్టీ కాలనీలో ఇంతకు ముందు ఉన్నప్పుడు మనం కొన్ని రోడ్లు కానీ కొన్ని ఇళ్ళు కానీ శాంక్షన్ చేయించాం. కాబట్టి ఇట్లా ఏంటంటే కొంచెం వలసలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటికప్పుడు వచ్చి స్థానిక నాయకులతో మాట్లాడుకొని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అవి కూడా నోట్ చేసుకుని వాళ్ళకి ఆధార్ కార్డు ఎక్కడో ఉంటుంది, ఆధార్ కార్డు చేంజ్ చేసుకొని మన నెల్లూరు రోడ్లోకి వచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి. అవన్నీ కూడా ఈ గడప గడపకు పోయినప్పుడు వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి వివరిస్తూ దాన్ని ఫర్దర్గా ఇబ్బంది లేకుండా చేస్తుంది. మీ గడప గడపకు తిరిగే దానిలో కేవలం రాజకీయ ప్రయోజనం ఉందని అనుకుంటారు? రాజకీయ ప్రయోజనం అయితే గడప గడపకు రావాల్సిన అవసరం లేదన్న, ఎన్నో వేరే విధంగా చేయొచ్చు. కానీ మేము ఒకటే నమ్ముకున్నాం, మేము ప్రజలను నమ్ముకున్నాం, మేము ప్రజలతో ప్రయాణించాలనుకున్నాం, ప్రజలతో మమేకవాలనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే ఎప్పుడో ఎలక్షన్స్ వచ్చినప్పుడు లేకుంటే ఎప్పుడో ఒకసారి వచ్చి జీబులో వచ్చి చెయ్యి ఊపేసి టాటాపాయి ఆ రాజకీయాలకి మాకు ఇష్టం లేదన్నారు. ఎందుకంటే ఈవెన్ దో నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఒకరికిద్దరం అందుబాటులో ఉంటూ చాలామంది ఆఫీస్కి వస్తారు, చేయించుకుంటూ పోతుంటారు. కొంతమంది ఇటువంటి పేదవాళ్ళు, ఎస్టీలు, వాళ్ళ బలహీన వర్గాలకు సంబంధించి కొంతమంది రాలేకపోవచ్చు. మనమే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమున్నాయో నేరుగా తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆఫీస్ నోట్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని తిరిగి ఎమ్మెల్యే గారి అధికారులతో మాట్లాడి తిరిగి వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చి లేదా అవుతుంది లేదంటే స్థానికంగా ఉన్న నాయకులు ఎవరికో వాళ్ళకి అప్పచెప్పి చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాం తప్పితే ప్రజలు మా మీద పెట్టుకున్న ఒక నమ్మకాన్ని భరోసా నిలబెట్టుకోవాలా ఆ తాపత్రయంతో మనం తిరుగుతున్నా ఉన్నా. దీంట్లో ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదు. అంటే ఎమ్మెల్యే ఉండగా మీరెందుకు తిరుగుతున్నారు? ఎమ్మెల్యే గారు మీకు అందరూ కూడా తెలుసు, గత 4 సార్లు ఆయన కూడా తిరుగున్నారు. ఆయన కూడా అయితే మనం కూడా 2019 నుంచి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను తిరుగుతానే ఉన్నా, కష్టపడతానే ఉన్నా. ఒకరికిద్దరం, ఎందుకంటే ఒకరు ఆఫీసులో ఉండాలా, ఒకరు క్షేత్రస్థాయిలో ఉండాలా. నేను ఇక్కడ గడప గడప తిరుగుతూ ఉన్నాను, ఎప్పటికప్పుడు అవి పంపిస్తూ ఉన్నాను. అటు ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకుంటారు. ఎమ్మెల్యే గారు కూడా మీరు కూడా చూసుంటారన్న, ప్రతి ఊరికి ప్రతి డివిజన్కి కూడా శంకుస్థాపనకో ఓపెనింగ్కో లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉంటే ఆయన కూడా వస్తున్నారన్న. కాబట్టి ఇంకా కూడా క్షేత్రస్థాయిలో పోయిన ఉద్దేశంతో తిరుగుతున్నారు. అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు ఉన్నారని భావించవచ్చు సార్? ఎమ్మెల్యే ఒకరేనన్నా.
ఎమ్మెల్యే ఒకరే, కానీ ప్రజాసేవకులు ఇద్దరు. మాకు ఆ బాధ్యత ఉందన్న. నేను చెప్పినాను కదా ఇందాకే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి ఎంత చేసినా మేము తీర్చుకోలేము రుణం. దానికని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒకరికిద్దరం జరుగుతుంది, ఎమ్మెల్యేని కాదు. సేవకులుగా మీరు తిరుగుతున్నారు, ఈ నుంచే పోటీ ఉంటుంది అని ప్రచారం జరుగుతుంది. 29లోనా 2029 మీరే పోటీలో ఉండబోతున్నారు 2029లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి. 2029లో ఎవరు పోటీ చేస్తారా ఏందనేది అది మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ గారి నిర్ణయం. దాని గురించి 29 గురించి ఇప్పుడు ఆలోచించి మేమేం చేయట్లేదు. కాబట్టి మాకు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు మాకు మరింత బాధ్యత పెంచింది. ఇప్పుడు దాకా మేము చేస్తున్న తీరు ఒకటి, ఇంకా కూడా చేయాలా, ఇంకా ఎక్కడా కూడా, ఎందుకంటే ఈ రాజకీయ కక్షలు ఉండకూడదు. ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కడ ఘర్షణ వాతావరణం లేకుండా అందరూ ప్రశాంతంగా, ఏదో ఎలక్షన్స్ అయిపోయినాయి ఆ పార్టీ ఈ పార్టీని తేడా లేకుండా అందరితో కలిసి మెలిసిపోవాలి. ఈరోజు నేను తిరుగుతున్నా, మండలంలో తిరుగుతున్నా, ప్రతి ఇంటికి పోతున్నాను. ఈయన వైసీపీయా, ఈయన తెలుగుదేశమా, ఈయన సిపిఎం, ఈయన బీజేపీయా, లేకుంటే మాకు ఓటేసారా, మాకు ఓటే లేదని నేను ఎక్కడ చూపకుండా ఇంటికి వాళ్ళని అడుగుతున్నా. అన్న మీకు నోటి చెప్పండి, ఎలక్షన్స్ అయిపోయినాయి, మా చేతనైతే మేము చేస్తాను, ఆ పందాలు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటరెడ్డి సీతారెడ్డి 2029లో పోటీ చేయబోడు. ఆయన గిరిధర్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్నాడు. గిరిధర్ రెడ్డి దానికోసమే నెల్లూరు రూరల్లో గడప గడప తిరుగుతున్నారు అని జరుగుతుంది. గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి 2019 నుంచే తిరుగుతున్నాను, కొత్తగా ఈరోజు తిరిగేది లేదు. కాబట్టి ఇంకొంచెం అప్పుడు ఆయన తిరుగుతున్నారు, నేను ఆఫీస్లో ఉన్నా, ఇప్పుడు నేను తిరుగుతున్నా, ఆయన ఆఫీస్లో. ఇంకా ఇందాకే చెప్పానన్నా, పోటీ అనేది సీతారెడ్డి చేస్తాడా గిరిధర్ రెడ్డి చేస్తాడా అంటే మా ఇద్దరు కాకుండా ఇంకోరినా చేస్తాడంటే పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇష్టం. అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మీ ఇద్దరు కనుసన్నలోనే పెట్టుకోవాలని ప్లాన్ చేశారు అన్నదమ్ములు ఇద్దరు అనేది. నేను కానీ మా సోదరు సీతారెడ్డి గారు మేము అనుకుంటే కన్సర్న్లు రాదన్న, ప్రజలు అనుకుంటే మాకు ఆశీర్వాదం లభిస్తుంది. ఆ ప్రజలు అనుకునే దానికే మీరు 4.5 సంవత్సరం ముందే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్రజలు అనుకున్నారు కాబట్టి 6 నెలల క్రితం 35,000తో గెలిచామన్నారు. ప్రజలు అనుకున్నారు కాబట్టి 6 నెలల క్రితం 35,000 గెలిచాం. కొత్తగా ప్రజలు అనుకునేది ఏమలేదు. ఆ 35,000తో మమ్మల్ని గెలిపించినప్పుడు మా మీద ఇంకా చాలా బాధ్యత పెరిగిందన్న. ఇంకా కూడా పోవాలా, ఇంకా జనాలు. ఇప్పుడు మేము ఆఫీస్లో ఉన్నాం, మా దగ్గరికి ప్రతి గ్రామం నుంచో ప్రతి డివిజన్ నుంచో వందలాది మందికి వస్తుంటారు. అది కాకుండా ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ మన ఇద్దరం కూర్చున్న దగ్గర గుడ్స్ ఉంది, బాత్రూమ్ లేదని, ఇవన్నీ అక్కడికి రాలేరు కదా. ఇంకా నేను తిరిగితే ఇంకా కూడా తిరుగుతుంటే మనకు తెలుస్తుంది దాంట్లో మనం ఎంతవరకు చేయగలమో. ఆ చేయాలనే ఉద్దేశంతోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు చెప్పే మాటలన్నీ ప్రత్యర్థులు మాట్లాడే మాటలు. గత 2029లో కూడా ఇదే విధంగా ఒక పకడ్బందీగా అన్నదమ్ములు ప్లాన్ చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు. 2029లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. దానికోసమే గిరిధర్ రెడ్డి 3 సార్లు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రౌండ్ వేస్తున్నాడని ప్రతిపాదన. ప్రజలు ఆశీర్వదించాలా. 2024లో ఏం జరిగిందో ఏం జరగలేదో పూర్తిగా మీకు తెలుసు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల్ని శాసనసభ్యులు సీతారెడ్డి గారు బాగా చైతన్యపరిచారన్న. ఏదో హైఫై హాహా ఓహో అనే వాళ్ళకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చెల్లదు. నిరంతరం ప్రజల్లో ఉండాలా, నిరంతరం ప్రజలతోనే కలవాలా, నేరుగా ప్రజలే మనతో మాట్లాడతారు, ప్రజలకు మనం సమాధానం చెప్తాం. ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు అటు ఇటు ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళకి కష్టం అన్న. ఎందుకంటే ప్రజలు దానికి అలవాటు పడిపోయినారు, సీతారెడ్డి గారికి అలవాటు పడిపోయినారు. నేరుగా ఫోన్ ఎత్తుకుంటారు, ఏ సమస్య కావాలో చెప్తారు, తిరిగి మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తారు. అదే మాకు మొన్న ఆశీర్వాదం. గత 2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. మీరు నారా లోకేష్తో టచ్లో ఉన్నారు, మీరు ఎక్కువసార్లు నారా లోకేష్ని కలిశారు. ఆయన ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదన కొంతమంది చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అది అంత పెద్ద మాట మాట్లాడే పరిస్థితి నాది కాదన్న. అది అంత పైన అధిష్టానం చూసుకుంటున్నాను. నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని మరింత క్షేత్రస్థాయిలో బలపరచడం, ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో వస్తున్న ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమ పథకాలు ఇంకా ఏదన్నా అర్హులకు రావటం లేదా, ఇంకెక్కడన్నా డెవలప్మెంట్ చేయాలా, మీరు చెప్పినటువంటి ఇల్లు ఉన్నాయా, చిన్న రోడ్లు ఉన్నాయా, డ్రైన్ ఉన్నాయా, పంటకాలంలో ఏమైనా ఉందా, ఇంకా అలాంటి వీధి లైట్లు అవన్నీ చేసుకుంటూ పోవడం లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమాలు, అభివృద్ధి
కరెక్ట్గా జరుగుతున్నా ఇంకేదైనా చెయ్యాలా అని చేసుకుంటూ ఇవన్నీ నోట్ చేసుకుని ఎమ్మెల్యే గారు చెప్తే ఆయన సమన్వయం చేసుకుంటారు. నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి ఇచ్చేది మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నేను నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అంత స్థాయి నేను మాట్లాడలేని పరిస్థితి. నియోజకవర్గం స్థాయిలో తిరుగుతున్నారు కాబట్టి నియోజకవర్గం పరిస్థితి మీకు తెలుసు కాబట్టి లోకేష్కి అధిష్టానం తీసుకునే నిర్ణయం ఒకవేళ ఇవ్వనంటే మీరు వ్యతిరేకిస్తారా, లేకపోతే ఇస్తానంటే మద్దతిస్తారా? అది చంద్రబాబు నాయుడు గారు అధిష్టానం నిర్ణయం. మీ మద్దతు ఎవరుకుంటుంది? నేను కామెంట్ చేయను చంద్రబాబు నాయుడు. అంటే మీరు కామెంట్ చేయకపోతే ఆటోమేటిక్గా మీరు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఎవరు మనం చూసేదాన్ని బట్టి అర్థంలో మనకు కనపడుతుంది, ఎవరు చూసేదాన్ని బట్టి వాళ్ళకి కనపడుతుంది. దానికి నేనేం చేయలేదు. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మద్దతు లోకేష్ గారికి అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందన్న. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి ప్రజలు ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారన్న. రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో విధంగా 164 సీట్లు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో తీసుకొస్తే ఈరోజు ఆయన వేరు ఈయన వేరు అనే ఉద్దేశంతో మేము లేవు. ఈ రోజు దాకా ఎలా ఉందో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అధిష్టానం కట్టుబడి ఉండేవారు. లోకేష్తో మీరు పాదయాత్ర చేస్తారు కదా, మీరు ఎక్కువ సార్లు కోటరెడ్డి శివరెడ్డి కంటే లోకేష్ని ఎక్కువ సార్లు కలిశారంట. లోకేష్ గారితో అంటే పరిచయం పార్టీలో నేను అనకన్నా ముందు చేరిన. లోకేష్ గారితో కలుస్తున్న మాట వాస్తవం, మాట్లాడుతున్న మాట వాస్తవం, దాంట్లో ఏం లేదు. లోకేష్ గారితో మంచి పరిచయం ఉంది, అదే గౌరవం మాకు ఇస్తున్నాడు, ఆ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం. ఇంకా మీరు ఎన్ని రోజులు ఈ గడప గడపకు తిరిగే అవకాశం? కంప్లీట్ నియోజకవర్గం అంటే మధ్యలో ఏదైనా ఒక 2 రోజులు గ్యాప్ ఇస్తున్నాం కానీ కంప్లీట్ గ్రామాలు అయితే చాలా వీలుని త్వరగా ఒక మ్యాక్సిమం ఫిబ్రవరి 2 లోపల పూర్తి చేయాలనుకుంటున్నాం. తర్వాత కూడా అర్బన్ డివిజన్లో పెట్టి బై జూలై తెలియదు కానీ ఫస్ట్ విడత మ్యాక్సిమం జూలై లోపల అయిపోవాలని ప్లాన్ చేస్తాం. ఇప్పటి వరకు తిరిగిన దానిలో మీరు ఏం గుర్తించారు? గ్రామాల్లో తిరిగినప్పుడు సమస్య అంటే ఒక సమస్య ఉంది, పలానా సమస్య నాకు పెద్దదిగా అనిపించింది, ఈ సమస్య ఇన్నేళ్లుగా ఎందుకు పరిష్కారం కలదు, స్వతంత్రం వచ్చి మనకి ఇన్నేళ్ళు అయిందని. దానికి ఏంటంటే అంత పెద్ద సమస్యలు అయితే గ్రామాలలో కానీ గత కొద్ది రోజులు చేసాం, 6 నెలలు కూడా చాలా చేసాం. కానీ ముఖ్యంగా లాస్ట్ గొలకంతకూరుకు పోయినప్పుడు ఒక 6-7 వీధులకు సంబంధించి ఒక డ్రైన్ సమస్య గతంలో 2 సంవత్సరాల నుంచి ఉంది. లాస్ట్ టైం వైసీపీలో ప్రయత్నించాం, వీలు కాలం. ఎందుకంటే ఆ కాలువ పంట కాలంలో పోవడానికి రైతులు ఒప్పుకోవటంలో వీధి నీళ్ళు పోవాలని గ్రామస్తులు అంటారు. దానికి నిన్న చాలా సేపు కూర్చొని వాళ్ళంతా కూడా మాట్లాడాను. దానికి సపరేట్గా ఒక పైప్ లైన్ వేసి 1 కిలోమీటర్ దూరం తీసుకొచ్చి చేయాలని కొన్ని గుర్తించి దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కారం చేయంగానే పనిచేస్తారు. మీరు వైసీపీలో ఉన్నారు, వైసీపీలో కొన్ని సమస్యలు పరిష్కారం కాకనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చామన్నారు. వైసీపీలో పరిష్కారం కాని సమస్యలు తెలుగుదేశంలో ఏం పరిష్కారం చేశారు? ఇప్పుడు మేము కళ్ళ ముందరే కనపడుతున్నాయి కదా. ఇప్పుడు అది ఉర్దూ కాలేజ్ స్కూల్కి సంబంధించి అయిన తర్వాత మనం చేసి దాన్ని శంకుస్థాపన చేసుకుంటాం. రోడ్లు అవన్నీ నడుస్తున్నాయి, కొట్టేపాటి కలిసి వస్తుంది. మిగతా కొన్ని ప్రాజెక్టులన్నీ పెట్టున్నాం, ప్రాసెస్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే మాకు అక్కడ దొరకలేదో ఇక్కడ ఇస్తామని హామీ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకుని మనం అన్ని పెడతాం. ఇప్పటి వరకు మీరు రాజకీయ కోణంలోనే ఇదంతా తిరుగుతున్నారు, ఈ గడప గడపకు పోతున్నారు. అవసరమైతే కోటరెడ్డి గిరిధర్ రెడ్డి మళ్ళా వైసీపీ నుంచి పోటీ చేసిన ఆశ్చర్యపోబడలేదండి. ఆ అవసరము, ఆ కర్మ మాకు పట్ల నేను కానీ మా సోదరులు కానీ రాజకీయాల్లో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా యువనేత లోకేష్ గారితోనే మా పయనం, మా ప్రయాణం. లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డితో మీరు ఇలాగే చెప్పారు, ఆయనతోనే మా ప్రయాణం, మా రాజకీయ ప్రయాణం, ఆయన మాకు అవకాశాలు ఇచ్చారు రాజకీయాల్లో కాబట్టి చివరి వరకు ఉంటా ఉన్నారు. మళ్ళీ టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఇప్పుడు అవకాశం ఇచ్చినారండి జగన్మోహన్ రెడ్డి గారు, మేమేం కాదన్న. ఎమ్మెల్యే గారు కూడా అసలు శివరెడ్డి గారు కూడా చెప్పారు, అవకాశం ఇచ్చి నువ్వు వద్దు నా పార్టీకైనా అన్నప్పుడు నేను ఉండలేను కదా. అది ఎవరైనా కానీ ఇప్పుడు ఆయన నువ్వు వద్దు, నీ మీద నాకు నమ్మకం లేదు అని నా ఫోన్ ట్యాపింగ్లు పెట్టి రకరకాల కుయుక్తులు పని ఇన్ని చేసిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏ పార్టీ పెట్టిన రోజు వచ్చినప్పుడు ఎవరు లేరన్నాయి ఈ జిల్లాలో. ఓన్లీ కోటమిరెడ్డి శివరెడ్డి అనే వ్యక్తి, మిగతా ఈరోజు సోకాల్డ్ పెద్ద పెద్దోళ్ళు అని చెప్పుకునే మంత్రులు, మాజీ మంత్రులు కనిపించిన వాళ్ళందరినీ శివరెడ్డి గారి పార్టీలోకి తీసుకొచ్చి ఈరోజు జిల్లాలో ఓదార్పేత జరగడానికి కానీ ఆ రోజు తర్వాత కానీ అన్ని పరిణామాలు చేసింది శివరెడ్డి. అలాంటి శివరెడ్డి గారిని ఆయన వద్దు అనుకున్నాడు. వద్దు అనుకున్నప్పుడు అధికారం ఉందా, అధికారం లేదా అని లెక్క చేయకుండా వచ్చినాడు అన్నాడు. ఆ రోజున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు
చాలా పవర్ఫుల్ సీఎం ఇండియాలో ఇన్ని మాటలు మాట్లాడుకుంటా ఎవరు కనీసం ఎవరెత్తలేని పరిస్థితుల్లో 16 నెలల ముందు వదులుకొని వచ్చిన వాళ్ళు ఎందుకు మాకు వద్దు శ్రీధర్ రెడ్డి అనుకున్నప్పుడు ఓకే మాకు వద్దు నువ్వు అనుకున్నప్పుడు నువ్వు కూడా మాకు వద్దు ఆలయం తీసుకో. అంటే ఇప్పుడు కావాలని కోరుకుంటే కలిసిపోతారా ఎవరు మీరు? ఒకసారి వద్దు అనుకున్న తర్వాత ఇంకా అంత దూరం డిస్కస్ ఉండదు. అంటే నెల్లూరు జిల్లాలో కొంతమంది వైసీపీ నాయకులు ఏమో గిరిరెడ్డి మళ్ళీ పోటీ చేస్తాను, నెల్లూరు రోడ్లో సరైన క్యాండిడేట్ లేడు, వైసీపీకి గిరిరెడ్డి వస్తాడు. నేను ఆ పార్టీ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు నేను మాట్లాడుతున్నాను. మా పరిస్థితి చెప్తాను. నేను కానీ మా సోదరులు శ్రీధర్ రెడ్డి గారు కానీ మా ప్రయాణం మా పైన ఆఖరి దాకా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో. మీరు వైసీపీలో మీ బంధువు అయిన కాకాని గవర్నర్తో టచ్లో ఉంటారు, ఆయన ఆ పక్క నుంచి నడుపుకొని వస్తున్నాడు. కాకాని గోవర్ధన్ గారితో టచ్లో ఉంటారు. ఒకవేళ మీరే అభ్యర్థి కావచ్చు రూరల్ నియోజకవర్గంలో, అవన్నీ ఆయన మీకు బంధువు కాబట్టి. వాళ్ళు ఎవరెవరు ఏదో మాట్లాడుతుంటున్నారు. బంధువులు అయితే మా బంధువు ఆయన వస్తాడు తెలుగుదేశంలో. అదేనా ఉందే? మాగా మేమైతే ఆలోచనలో లేము. మేము ఎందుకు అవి మాట్లాడాలా? మాకు సంబంధం లేని విషయం అన్న అదంతా ఆయన గోవర్ధన్ గారిని మీరు అడిగితే ఆయన చెప్తారు మాతో వస్తుందా లేదని. మేమైతే క్లియర్ సబ్జెక్ట్. జూన్ వరకు కొనసాగుతుంది. ఈ అంతిమ లక్ష్యం ఏంటి దీనివల్ల? అంతిమ లక్ష్యం ప్రజలకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మొత్తం తీసుకొని మళ్ళీ ఒక 1 year గ్యాప్ ఇచ్చి ఆ 1 yearలో ఎక్కడెక్కడ ఏమేమి అనుకున్నాం దాని ఫస్ట్ స్టేజ్లో ఏం చేయగలిగింది, సెకండ్ స్టేజ్లో ఏంది, థర్డ్ స్టేజ్ ఏందని క్యాలిక్యులేషన్ చేసుకొని నేను మళ్ళీ సెకండ్ ట్రిప్ వచ్చే లోపల మ్యాక్సిమం చేయాలని ఉద్దేశం. ఫస్ట్ ట్రిప్ ఏ అయితే సమస్యలు గుర్తిస్తారో రెండోసారి మీరు వచ్చే టైంకి పరిష్కరిస్తారు మ్యాక్సిమం. అంటే కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి, అవన్నీ పెద్ద అమౌంట్స్ ఉన్నాయి, కొంచెం టైం తీసుకుంటాయి. మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం చేయాలి. తిరిగితేనే మనకు 1 yearలో అవుతాయి. ఎందుకంటే ఈ 1 yearలో ఏప్రిల్ తర్వాత బడ్జెట్లు శాంక్షన్లు అన్నీ కూడా వస్తాయి. దాన్ని చేసుకొని రియాలిటీలో ఏం జరుగుతుంది, ఏముంది, ఏం కావాలి, ఎక్కడ రోడ్డు కావాలా, ఎక్కడ ట్రైన్ కావాలా, ఎక్కడ కాలువ కావాలా, ఎక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ కావాలా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడ. అంటే మీ పాదయాత్రకి టీడీపీ మంత్రితో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి పసుకోవడం లేదు కాబట్టి ఈసారి నెల్లూరు రూరల్ మీద టీడీపీ మంత్రి కొన్నేసే అవకాశం ఉంది. దానికోసమే గిరిరెడ్డి చేత పాదయాత్ర చేస్తున్నారు. నారాయణ మీ ఇద్దరు నారాయణకి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. ఏమన్నా నాకు తెలియదు, మీకు ఎవరు చెప్పారు? మేమైతే బాగున్నాం. అది ఎవరు చెప్పారేమో కానీ మేమైతే బాగున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. మంత్రి గారు ఏం కావాలో నెల్లూరు రోడ్లకు అన్ని ఫండ్స్ కూడా ఇస్తూ ఉన్నాడు. మీకు కూడా తెలుసు అర్బన్లో ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని రోడ్లు, ఎన్ని ట్రైన్ జరుగుతున్నాయి. మాకు ఇటువంటి కథాభిప్రాయాలు అందరూ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది ఈనాటి టీడీపీ సీనియర్ నేత కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారి మనోగతం. మరోసారి మరో పాదయాత్రలో మళ్ళీ కలుద్దాం. కొత్త వెల్లంటి నుంచి గిరిధర్ రెడ్డి పాదయాత్ర నుంచి జయరాజ్ ఛానల్ 9 నెల్లూరు.